ఆంధ్రాలో బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇది కంపల్సరీ. అయినా ఈ పెసరట్టుకి ఉన్న ఫ్యాన్ బేస్‌లో సగం హైదరాబాద్ ఉంటుంది. ఓకే. మరి ఈ పెసరట్టు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా పెసర్లు 1 కప్. ప్రోటీన్ చక్కగా ఉండాలి కాబట్టి చీటింగ్ చేయకండి. ఇంకా క్రిస్పీనెస్ కోసం 2 టీ స్పూన్లు బియ్యం వేసి నైట్ మొత్తం వాటర్‌లో సోక్ చేయాలి. అంత పేషెన్స్ ఉంటే మాత్రమే పెసరట్టు ఫ్రెండ్‌షిప్‌కి క్వాలిఫై అవుతారు. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకొని 5, 6 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఖచ్చితంగా వేయాల్సిన 2 టీ స్పూన్ల శనగపిండి, 1 ఇంచ్ అల్లం, తగినన్ని నీళ్లు వేసి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. అది కూడా చాలా స్మూత్‌గా. ఇప్పుడు మిక్సీ పట్టిన పెసరపిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే పెసరపిండిలో ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు. ఎక్కువ నీళ్లు వేస్తే పిండి జారైపోతుంది, అట్టు సరిగ్గా రాదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొద్దిగా పెసరపిండి వేసుకొని దోశలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడే ఆర్టిస్టులు అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసి ఆనియన్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఉల్లిపాయ పెసరట్టుకి సోల్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. అసలు మ్యాజిక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సమ్ పీపుల్ యాడ్ గ్రీన్ చిల్లీ అండ్ జింజర్ టూ. మీ బ్రేవరీ బట్టి యాడ్ చేసుకోండి. అట్టు బాగా కాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే పెసరట్టు రెడీ. సర్వ్ చేయండి పల్లీ చట్నీతో, లేదంటే జింజర్ చట్నీ. కాంబో అయితే బొమ్మ. ఇది టిఫిన్లో బ్రూస్లీ లాగా ఉంటుంది. పంచ్, పవర్ అండ్ ప్రోటీన్. జిమ్ వెళ్ళే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి, లేదంటే జస్ట్ ఫుడ్ లవర్స్కి పెసరట్టు అంటే లవ్. సో అందరికీ చెప్పండి నెక్స్ట్ టైం దోశ కాదురా బాసు పెసరట్టు ట్రై చేయని.